నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోధన్ సరిహద్దులో గుట్కా మరియు జర్దాను పట్టుకున్న నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. అధికారిపై అధికార పార్టీ కౌన్సిలర్ వీరంగం. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ఘటన. గన్నారం జాతీయ రహదారి యూటర్న్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, ఒకరి మృతి. నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆపరేషన్ తర్వాత ఆర్థిక సహాయంగా సీఎం కేసీఆర్ సహకారంతో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వారికి ఆర్థిక సహాయంగా బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలను రక్షించడం జరిగిందని, పేద ప్రజలు డబ్బులు లేక ఆసుపత్రుల్లో ప్రాణాలు కోల్పోయారని, కానీ రాష్ట్ర ప్రభుత్వం వారిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి సహాయ నిధి కింద పేద ప్రజల ప్రాణాలను రక్షిస్తోందని అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎంతో మంది పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరంగా మారిందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజలను ఉద్దేశించి అమలు చేస్తోందని అన్నారు. ఆసుపత్రి ఖర్చుల కోసం గౌరవ శాసన సభ్యులను అడగగానే వెంటనే స్పందించి చెక్కును మంజూరు చేసిన సీఎం కేసీఆర్ గారికి మరియు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, దర్పల్లి జడ్పీటీసీ సభ్యులు బాజిరెడ్డి జగన్మోహన్ గారికి, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు ప్రేమ్దాస్ నాయక్, రైతు బంధు సమితి మండల అధ్యక్షులు గంగారెడ్డి, మధుకర్ రావు, గుండారం ఎంపీటీసీ గంగాధర్, గుండారం సర్పంచ్ లక్ష్మణ్ రావు, గుండారం సొసైటీ చైర్మన్ శ్రీధర్, సారంగపూర్ నాయకులు అక్బర్, మెట్రాస్పల్లి సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోధన్ సరిహద్దులో గుట్కా మరియు జర్దాను నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పోలీస్ కమిషనర్ కార్తికేయ ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ షాకిర్ అలీ మరియు రమేష్ మరియు వారి సిబ్బంది ఏఎస్ఐ రామకృష్ణ బోధన్ పిఏ సమీపంలోని మారుతి ఓమిని వాహనంలో అక్రమంగా గుట్కా మరియు జర్దా ఉందని నమ్మదగిన సమాచారం మేరకు దాడి చేయగా సుమారు 7 లక్షల రూపాయల విలువ చేసే గుట్కా మరియు జర్దా మరియు పట్టుకోవడం జరిగిందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఐపీఎస్ తెలిపారు. ఇట్టి గుట్కా మరియు జర్దా కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నుండి తీసుకొని వస్తున్నారు. ఈరోజు మేము నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీస్ మా సిపి సార్ ఉత్తర్వుల మేరకు విశ్వసనీయ సమాచారం మేరకు బీదర్ నుంచి అక్రమంగా ఈ గుట్కా అండ్ పొగాకు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారనే సమాచారంతో ఈ బోధన్ పట్టణం బోధన్ టౌన్ లిమిట్స్లో రమాకాంత్ ఫంక్షన్ హాల్ దగ్గర ఒక ఓమ్ని వెహికల్ని మేము పట్టుకోవడం జరిగింది. దాంట్లో సుమారు 7 లక్షల విలువ గల టొబాకో ప్రొడక్ట్స్ అండ్ గుట్కాను మేము పట్టుకోవడం జరిగింది. అలాగే ఆ గుట్కా బీదర్ నుంచి ఈ గుట్కా మరియు పొగాకును తీసుకొస్తున్న యజమాని పాషా మరియు అతని కొడుకు తాజుద్దీన్ మరియు డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రభాస్ న్యూస్ అధికార మదంతో అధికారిపై చేయి చేసుకున్న ఘటన ఆర్మూర్ మున్సిపాలిటీలో జరిగింది. ఈ సంఘటనపై ప్రతిపక్ష పార్టీలతో పాటు నాయకుల విమర్శలు వెలువెత్తుతున్నాయి.
ఆర్మూర్ జూన్ 16 ప్రభాస్ న్యూస్ అధికార మదంతో అధికారిపై చేసుకున్న ఘటన ఆర్మూర్ మున్సిపాలిటీలో జరిగింది. ఈ సంఘటనపై ప్రతిపక్ష పార్టీలతో పాటు నాయకుల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంఘటన వివరాల్లోనికి వెళితే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ 15వ వార్డు కౌన్సిలర్ గంగామోహన్ తన ఫోన్ కాల్ లిఫ్ట్ చేయడం లేదంటూ మున్సిపాలిటీ పిఎస్ అధికారి రాజేష్ పై దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించారని, జరిగిన ఘటనపై మున్సిపల్ కమిషనర్ శైలజ వివరణ కోరగా తమకు స్పందించడం లేదంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రతిపక్ష పార్టీ బీజేపీ కౌన్సిలర్లతో పాటు స్థానిక నేతలు ధర్నా చేశారు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు అధికారులపై దాడులు చేస్తున్న సంబంధిత కమిషనర్ స్పందించకపోవడం నిమ్మకు నీరెత్తినట్లు ఉందని నిలదీశారు. సదరు అధికారితో పాటు మున్సిపల్ కమిషనర్ జరిగిన ఘటనపై మాట దాట వేయడంపై విడ్డూరంగా ఉందని బీజేపీ కౌన్సిలర్లు మండిపడ్డారు. అలాంటప్పుడు మున్సిపల్ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం ఎలా జరిగిందని, కంప్యూటర్ ఎలా తగిలిందని అడిగితే వివరణ ఇవ్వకుండా దాటవేశారు. దీంతో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. అధికారుల పనితీరు బాగోలేక ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలే తప్ప అధికారులపై చెయ్యి చేసుకుని దుర్భాషలాడటం వారు ప్రశ్నించారు. దాడి జరిగిన సమయంలో మున్సిపల్ చైర్మన్ పండిత్ వినిత భర్త పవన్ కూడా సంఘటన స్థలంలో ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రజాప్రతినిధులకు అధికారులకు మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో దాడులు జరుగుతున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు సిగ్గు విడిచి బాహాబాహి కుస్తీ పడుతూ మున్సిపల్ తీరును అపహాస్యం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల సమస్యల పట్ల స్పందించవలసిన ప్రజాప్రతినిధులు ఈ విధంగా అధికారులపై దాడి చేయడం ఎంతవరకు సబబని తోటి అధికారులు ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా ఇదే మాదిరి మున్సిపల్ సమావేశం తీరుపై ఆంధ్రప్రభలో సతులకు బదులుగా పతులు ప్రచురితమైతే శీర్షిక మరువక ముందే మళ్లీ అదే తీరు పునరావృతం అవుతూ అధికారులు ప్రజాప్రతినిధులు కుస్తీ పట్టడం, మున్సిపల్ తీరును అబాసుపాలు చేయడమే. మున్సిపల్ చైర్మన్ భర్త పవన్ అధికారం అడ్డుపెట్టుకొని అధికారులపై దాడులు చేస్తున్నారనే విమర్శలు కోడెక్కుస్తున్నాయి. దీనికి నిదర్శనం సంఘటన స్థలంలో సదరు కౌన్సిలర్తో పాటు చైర్మన్ భర్త ఉండటమే. మున్సిపల్ కార్యాలయంలో ఈ సంఘటన చోటు చేసుకున్న ఇప్పటి వరకు స్థానిక చైర్మన్తో పాటు మున్సిపల్ కమిషనర్ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయకపోవడం, ఫోన్ సంభాషణలు కూడా అందుబాటులో లేకపోవడం విడ్డూరం. ఈ ఘటనపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి వినతి పత్రం ఇవ్వబోతున్నట్లు ఆర్మూర్ బీజేపీ నాయకులతో పాటు కౌన్సిలర్లు, ఆర్మూర్ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి జిల్లా కలెక్టర్ను ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ గుండాలను కౌన్సిలర్ గుండాలను వెంటనే టిఆర్ఎస్ కౌన్సిలర్ గుండాలను వెంటనే టిఆర్ఎస్ గుండా కౌన్సిలర్లను వెంటనే. కంప్యూటర్ చేంజ్ చేసిరా ఇప్పుడు చేంజ్ చేసారు ఇప్పుడు ఇందాక ఒకసారేమో లిఫ్ట్ చేసింది వినయ్ కుమార్ రెడ్డి అని చెప్పగానే పెట్టేసింది, ఇప్పుడు మళ్ళీ కట్ చేస్తుంది. ఇది పరిస్థితి. అంటే పూర్తిగా వీళ్ళు కౌన్సిలర్కి టీఆర్ఎస్ పార్టీకి వత్తాసు పలకడానికే ఉన్నారు తప్ప సంబంధిత మీ యొక్క అధికారుల మీదనే ఈ రకంగా జరుగుతుంది అంటే మీరు ఇప్పటి వరకు శ్రద్ధ తీసుకోవట్లేదంటే మీరు మరి నెక్స్ట్ మీ మీదనే ఉంటుందని చెప్పి కూడా అనుమానం వస్తుంది. తప్పకుండా ఇది చాలా తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. మీరు వీళ్ళపైన ఎవరైతే కౌన్సిలర్ నిన్న చేసిండో ఆయన పైన చర్య తీసుకోవాలి. లేదంటే మేము కలెక్టర్ గారిని కూడా కలవడానికి సిద్ధంగా ఉన్నాం, అక్కడ ధర్నా కూడా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. షేర్లింగంపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ సీనియర్ నేత ఉరిటి వెంకట్రావు వసుంధరాదేవి దంపతుల 26వ వివాహ దినోత్సవ వేడుకలు ఆయన అభిమానులు, అనుచరుల పార్టీ నేతల మధ్య ఘనంగా జరిగాయి.
నుంచి వస్తుంది సైడ్ సదాశివనగర్ మండలం వడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో రైతు వేదిక భవనంలో సమాచార హక్కు చట్టం 2005 పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తేదీ 15/6/2021 నాడు సదాశివనగర్ మండలం వడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలోని రైతు వేదిక భవనంలో సమాచార హక్కు చట్టం 2005 పైన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి స్థానిక ఏఈఓ శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా సహచట్టం పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ఎంఎస్ అలీ పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహచట్టం 2005 అమలు అయి 15 సంవత్సరాలు పూర్తయినా కూడా గ్రామస్థాయి ప్రజలకు ఈ చట్టం పైన అవగాహన లేదని తెలుపుతూ ఇక నుండి ప్రతి గ్రామంలో సహచట్టం 2005 కమిటీలు వేసి ప్రజలకు చైతన్యవంతులుగా చేస్తామని అన్నారు. అలాగే కామారెడ్డి జిల్లాలోని మండలాలుగా గ్రామాలలో అవగాహన సదస్సులు నిర్వహించి గ్రామ ప్రజలకు గ్రామ కార్యదర్శికి సహచట్టం 2005 సెక్షన్ 6(1) ప్రకారం దరఖాస్తు విధానాన్ని తెలియజేశారు. ఇటీ అవగాహన కార్యక్రమంలో జోనల్ అధ్యక్షులు సిర్నపల్లి ప్రదీప్, కామారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎన్ లతారెడ్డి, ఉపాధ్యక్షులు కె శిరీష, జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ అలీముద్దీన్, జిల్లా సలహాదారులు మదర్ బాషా, ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇన్ఛార్జ్ సిహెచ్ గంగయ్య, గ్రామ అధ్యక్షుడు సిహెచ్ రాజయ్య మరియు ప్రతినిధులు ఎండి ఖలీల్ ఉల్లా షేక్, మునీర్, షేక్ మైనుద్దీన్, షేక్ మెహబూబ్, ఇర్షద్, సాజిద్, పయ్యావుల రవి, పయ్యావుల సత్యం, సమీర్, అప్రోస్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టం 2005 పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎల్లారెడ్డి ఏఈఓ గారు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గారు వాళ్ళకు పర్మిషన్ ఇచ్చి ఇక్కడ నిర్వహించమని వాళ్ళు కోరుతున్నా మేము రావడం జరిగింది. ఒకసారి సార్కు చప్పట్లతో అభినందించారు. సార్ బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మాకు అవకాశం ఇవ్వడం, మనతో పాటలు కూర్చోవడం అనేది చాలా గర్వంగా భావిస్తున్నాం సార్. అలాగే ఇవాళ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిల్లా స్థాయిలో అయితే అలాగే రాష్ట్ర స్థాయిలో అర్బన్లో చాలా మందికి సమాచార చట్టం మీద అవగాహన అనేది కలిగింది. ఎందుకంటే చట్టం వచ్చి 15 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి. కానీ గ్రామాలలో మారుమూల గ్రామాల్లో కానీ తాండాలలో కానీ ప్రజలకు, పేద ప్రజలకు అవగాహన లేకుండా పోయింది. దీని బాధ్యత మొత్తం ప్రభుత్వాన్ని అనొచ్చు ఒక రకంగా చూస్తే. కానీ ప్రభుత్వ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి సహకరిస్తూ ఈ కోవిడ్-19 దృష్టిలో పెట్టుకొని మనము ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని ప్రజలను జాగృతం చేస్తూ యువతకు, మహిళలకు వాళ్ళ అభివృద్ధి కొరకు తోడ్పడుతూ తనవంతుగా మనమందరం ముందుండి వాళ్ళకు వివిధ చట్టాల మీద అవగాహన కల్పిస్తూ, ఉదాహరణకు గృహ చట్టం కానీ, వరకట్న వేధింపులు కానీ, అత్యాచారాలు కానీ, మానభంగాలు కానీ, అలాగే చీటింగ్ కానీ, అలాగే సమాచార హక్కు చట్టం కానీ, విద్యా హక్కు చట్టం కానీ, ఇటువంటి చట్టాల మీద మనము అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలను జాగృతం చేస్తున్నాము. ఇట్టి కార్యక్రమాల్లో భాగంగా ప్రతి గ్రామాలలో మనకు అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ కానీ, సర్పంచ్ కానీ, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కానీ వాళ్ళంతా మనకు సహకరిస్తున్నందుకు వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తూ మనము ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కూడా సమాచార హక్కు చట్టం 2005లో పగడబందీగా అమలు చేస్తుంది. అధికారులకు అందరికీ తెలుసు, ఒక పేదవాడు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకుంటే 6(1) అప్లికేషన్ తీసుకుంటే సమాచార హక్కు చట్టం ప్రకారంగా కేవలం 30 రోజుల్లో పూర్తి సమాచారం అందించడం జరుగుతుంది. కానీ గ్రామ స్థాయిలో కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల వాళ్ళు చాలా బాధపడుతున్నారు, వాళ్ళకి న్యాయం జరగలేదు. కాబట్టి ఈరోజు మనం సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ సభ్యులు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర జోనల్ అధ్యక్షులు ప్రదీప్ గారు, అలాగే జిల్లా మహిళా అధ్యక్షురాలు లతారెడ్డి గారు, అలాగే ఉపాధ్యక్షురాలు, అలాగే ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ పేరు పేరున వాళ్ళు చేస్తున్న పనికి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజలను జాగృతం చేయడం కోసం, ప్రజల అభివృద్ధి కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం తోడ్పడుతూ వాళ్ళకు అనేక రకాలుగా వాళ్ళు తోడుగా ఉంటూ వాళ్ళు కోరిన సమాచారాన్ని అందించడంలో ప్రభుత్వ అధికారులకు కావాల్సిన సమాచారాన్ని వీళ్ళ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. అలాగే గ్రామాలలో
సమాచార హక్కు చట్టం రాయడం తెలియదు చాలా మందికి. అలాగే జిల్లా మహిళా అధ్యక్షురాలు సరే ఇంత చక్కటి కార్యక్రమం చేసినందుకు సార్ కూడా కనిపించాలి. ఎలా అనిపిస్తుంది మీకు సమాచార హక్కు చట్టం మీద? సమాచార హక్కు చట్టం ఇంతకుముందు కూడా కార్యక్రమాలు వచ్చి అక్కడ ప్రోగ్రామ్స్ పెట్టేవాళ్ళు. ఎక్కువ అవకాశం ఉన్నప్పుడు మేము కూడా దానికి అటెండ్ అయ్యాము. ఈరోజు కూడా మాకు మా హాల్లో మీటింగ్ పెట్టుకుంటున్నామంటే మా బాధ్యులను అడిగిమని చెప్పేది. ఎందుకంటే రైతు వేదిక ఓన్లీ ట్రైనింగ్ పర్పస్ ఉండాలనే ఉద్దేశంతో, రైతుల ట్రైనింగ్ ఉండాలనే ఉద్దేశంతో నిర్వహించడం జరిగింది. కాబట్టి ఒక్కసారి మా అగ్రికల్చర్ ఆఫీసర్ పర్మిషన్ కూడా తీసుకొని ఇక్కడ మనకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన రాష్ట్ర నాయకులు కానీ, రీజనల్ నాయకులు కానీ, మన గ్రామ స్థాయిలో మహిళా అభ్యర్థులు కానీ వీళ్ళందరికీ ఈ కార్యక్రమం ఇక్కడ ఇంత విజయవంతంగా ఇంత నడిపించినందుకు వారికి నేను కూడా మా వ్యవసాయ శాఖ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు చెప్పినట్టు గ్రామంలోనే ఎక్కువ సమాచార హక్కు చట్టం మీద గ్రామాల్లో ఎవరికి తెలియదు. ఇంత పెద్ద అభివృద్ధి, ఇంత సాంకేతికంగా కూడా అభివృద్ధి చెందుతున్న ఈ రాష్ట్రం కానీ, దేశం కానీ అనుభవ గ్రామాల్లో ఈ సమాచార హక్కు చట్టం కింద అన్ని ప్రయోజనాలు చేయొచ్చు, ఈ ఉపయోగాలు ఉన్నాయని చెప్పి చాలామంది రైతులు తెలియకపోవడం, ఇటువంటి ప్రోగ్రాంలు, ఇటువంటి నాయకులు అక్కడక్కడ అన్ని గ్రామాల్లో అరుదుగా పెడుతూ వారికి కూడా అందరికీ ప్రజలకందరికీ చైతన్యవంతం కల్పిస్తున్నందుకు ప్రత్యేకంగా ఈ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమం ముందుగా ఏర్పడి ప్రజల్లో చైతన్యం చేయాలని మా వ్యవసాయ తెలుగు సాహితీ జగత్తులో మకుటమైన సాహిత్యాన్ని అందించిన గొప్ప సాహితీ దిగ్గజం శ్రీ తెలుగు వెలుగు సాహితీ కళావేదిక అధ్యక్షులు పక్కిరవి శేఖర సత్యనారాయణ మూర్తి అన్నారు. తెలుగు వెలుగు సాహితీ కళావేదిక కార్యాలయంలో మంగళవారం శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా సంస్థ అధ్యక్షులు పక్కి రవిశేఖర్ సత్యనారాయణమూర్తి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్వి ఫౌండేషన్ అధినేత మోటూరి నారాయణరావు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు వెలుగు సాహిత్య అధ్యక్షులు పిఆర్ ఎస్ఎస్ఎన్ఎన్ మూర్తి మాట్లాడుతూ శ్రీశ్రీ అభ్యుదయ కవి అని కొనియాడారు. 20వ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ. ఆయన పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీశ్రీగా ప్రసిద్ధుడయ్యారన్నారు. విప్లవ కవిగా, సాంప్రదాయ ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించిన వాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడని తెలిపారు. శ్రీశ్రీ హేతువాదిగా, నాస్తికుడు. మహాకవిగా శ్రీశ్రీ విస్తృతామోదం పొందాడని తెలిపారు. మహాప్రస్థానం ఆయన రచించిన కావ్యాల్లో ప్రసిద్ధమైనవని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి, రచయిత, విశ్లేషకులు కిలపర్తి దాలినాయుడు, నవనీత రవీందర్, చొప్పదండి రాధ, రాసపాక వెంకటాచలం, శ్యామల, అరసాడ సూర్యనారాయణ, పీల వెంకటరమణమూర్తి, కె ఆనంద్, మెడిశెట్టి యోగేశ్వరరావు, అయ్యల సోమయాజులు, పుల్లూరి సాయిప్రియ, పిల్లి హజరత్తయ్య, కవిత ధ్యాసం, వి విజయశ్రీ దుర్గా, కె సీతారామలక్ష్మి, ఆళ్ల నాగేశ్వరరావు, సిహెచ్వి శేషాచారి, పసుమూర్తి నాగేశ్వరరావు, సిహెచ్ శ్రీనివాసరావు, జక్కా నాగమణి, చకిలం సాయిబాబు, పుష్పల జ్ఞానేశ్వరి, ఈతకోట ఏడుకొండలు, శైలజ శ్రీనివాస్, పత్తి శ్యామల తదితర కవులు పాల్గొన్నారు. నా పేరు శ్రీనివాసరావు, విజయవాడ నుండి. తెలుగు వెలుగు సాహితీ వేదిక మరియు జనదీపిక మరియు ఎస్వి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా నా కవితా శీర్షిక అభ్యుదయ కవి శ్రీశ్రీ. బడుగు వర్గాల పాలిట ఆశాకిరణం, కార్మిక కర్షకుల పాలిట పూరించే శంఖం, యువతను మేలుకొలిపిన చైతన్య కెరటం, నేను సైతం అంటూ విప్లవించిన అభ్యుదయవాది. ప్రాసకు శ్లేషకు పెట్టినది పేరు, కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ అంటూ కాదేది కవిత కనర్హం అన్నారు శ్రీశ్రీ. మహాప్రస్థానంతో సమాజంలో గొప్ప చైతన్యాన్ని తెచ్చారు శ్రీశ్రీ. ఎగసిపడే విప్లవ కెరటం సంధించి వదలెట్టిన బాణం, సమాజంలోని కుళ్ళును తన రచనల ద్వారా కడిగారు. పలు రచనలు చేసి గొప్ప కవిగా పేరొంది వివిధ దినపత్రికల్లో వృత్తిని కొనసాగించి మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాల మొదలగునవి సంకలనం చేశారు. మహాప్రస్థానం సంపుటి
తన తెలుగు సాహిత్యపు దశను దిశను మార్చిన పుస్తకం. వివిధ దేశాల్లో ఎన్నో మార్లు పర్యటించి అభ్యుదయ రచయితల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసి విప్లవ సూర్యుడిగా ఉద్యమించి తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ. విప్లవ కవిగా, సాంప్రదాయ ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించిన వాడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, శ్రీశ్రీ సినిమా పాటల రచయితగా ప్రసిద్ధుడు. హేతువాది, నాస్తికుడు శ్రీశ్రీ కళాని గళాన్ని జతచేసి సమాజాన్ని శాసించాడు. మహాకవిగా శ్రీశ్రీ విశ్వదామోదం పొంది ఎన్నో పురస్కారాలు పొందాడు. మహాప్రస్థానం రచించిన కావ్యాల్లో ప్రసిద్ధమైనది. కళానికే కాదు, మాటకు పదును పెట్టిన గొప్ప మహనీయుడు శ్రీశ్రీ అభ్యుదయవాది. నాకు అవకాశం కల్పించిన జనదీపిక ఎస్వి ఫౌండేషన్ మరియు తెలుగు వెలుగు సాహితీ వారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. బాగయ్య దంపతులు రోజు కట్టెలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్న సమయంలో విషాదం తలెత్తింది. భర్త చనిపోవడంతో ఒంటరిగా రాత్రంతా రోధిస్తూ ఉన్నది భార్య. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో దారుణం. గత నెల అకాల వర్షానికి ఇల్లు కూలిపోవడంతో గత నెల రోజులుగా గ్రామంలోని ప్రభుత్వ స్కూల్లో తలదాచుకుంటున్న వృద్ధ దంపతులైన బాగయ్య, లక్ష్మి నిన్న రాత్రి భర్త బాగయ్య వయస్సు 55 సంవత్సరాలు అనారోగ్యంతో మృతి. రాత్రి అంతా మృతదేహంతో ఒంటరిగా స్కూల్లో రోధిస్తూ కూర్చున్న భార్య. బాగయ్య దంపతులు రోజు కట్టెలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఉండటానికి ఇల్లు లేకపోవడంతోనే పాఠశాలలో వారం రోజులుగా ఉంటున్నారు. అనాథ శవంగా ఇంకా స్కూల్ గదిలోనే ఉన్న బాగయ్య మృతదేహంతో రోధిస్తున్న భార్య లక్ష్మి గ్రామంలో అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి మాకు ఇవ్వలేదు అనే గుండెపోటుతో నా భర్త మృతి చెందినట్లు భార్య తెలిపారు. అర్హత లేని వ్యక్తులకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు, మాకు ఇవ్వలేదని ఆరోపణలు చేస్తున్నారు. వచ్చినాక మొత్తం నడరాలేదు, గుర్తుతో తెక్కకుండా తొడుకుపోయి తానం చేపించినాక నిన్న 4 గంటలకు సరిపోయింది. అంతే. 20 ఏళ్ళ సంది ఇల్లు లేదు. ఇల్లు లేక కట్టుకుంటారు ఇస్తారని డబల్ బెడ్రూమ్లకు ఎవరు లేనప్పుడు వచ్చి చొచ్చిరట. అందరూ చూస్తే పోలీసు వాళ్ళు పని వాళ్ళు వచ్చి గుంజేసి ఆ చెట్ల కింద వేసిరట. కట్టెలు మోసుకొని బతుకుతుండే. అక్కడికి వెళ్ళి వచ్చేసి 3 రోజులకు ఆ పెట్టలకి వెళ్ళి వచ్చిండ్లో వండుకొని దగ్గర తిని చచ్చిండు. ఇందల్వాయి మండలం గన్నారం గ్రామం నేషనల్ హైవే 44వ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్ వైపు వెళ్తున్న కారు ఢీకొని సాయిలు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇందల్వాయి మండల కేంద్రంలో గన్నారం జాతీయ రహదారిపైన మోటార్ సైకిల్పై వెళ్తున్న కుమ్మరి సాయిలు అనే 65 సంవత్సరాల వృద్ధుణ్ణి హైదరాబాద్ నుంచి వెళ్తున్న కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సాయిలు మృతి చెందిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు జాతీయ రహదారిపై మృతి చెందిన సాయిలు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని జాతీయ రహదారిపై కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. గన్నారం గ్రామం వెళ్లడానికి సర్వీసు రోడ్డు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వెంటనే సర్వీస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని టోల్ ప్లాజా యాజమాన్యాలను గన్నారం గ్రామస్తులు కోరారు. డిచ్పల్లి సిఐ రంగనాథం ఆధ్వర్యంలో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు టోల్ ప్లాజా యాజమాన్యంతో సర్వీసు రోడ్డు నిర్మించి ఇవ్వాలని టోల్ అధికారులకు చెప్పడంతో వారం రోజుల్లో సర్వీసు రోడ్డు నిర్మాణం చేస్తామని టోల్ ప్లాజా అధికారులు గన్నారం గ్రామ ప్రజలకు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించుకొని గ్రామస్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. జాతీయ రహదారిపై భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో సిఐ రఘునాథన్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ క్లియర్ చేశారు. కారు యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఆయన తెలిపారు. సంఘటనా స్థలంలో డిచ్పల్లి ఎస్ఐ ఆంజనేయులు, ఇందల్వా ఎస్ఐ బాల్సింగ్, టోల్ ప్లాజా మేనేజర్ శ్రీనివాస్ మరియు సిబ్బంది ఉన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోధన్ సరిహద్దులో గుట్కా మరియు జర్దాను పట్టుకున్న నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. అధికారిపై అధికార పార్టీ కౌన్సిలర్ వీరంగం. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ఘటన. గన్నారం జాతీయ రహదారి యూటర్న్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, ఒకరి మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.